డాకు మహారాజ్ మూవీ రివ్యూ. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే వైష్ణవి అనే పాపకు డేంజర్ ఉంటుంది. డాకు మధ్యప్రదేశ్ నుంచి మదనపల్లికి వస్తాడు. అసలు డాకు ఎవరు, డాకు ఆ పాపను ఎందుకు కాపాడాలి అని అనుకున్నాడు అనేదే మిగతా మూవీ స్టోరీ. ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ హాఫ్ లో కొత్తగా ఏమీ లేదు. ఒక మంచి సాలిడ్ ఇంటర్వెల్ తో మూవీ ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ అనేది డాకు మహారాజ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. పర్లేదు, బాగానే ఉంది, కానీ కొంచెం ల్యాగ్ అనిపించిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఫ్రీ క్లైమాక్స్ అయితే బాగుంది, కానీ క్లైమాక్స్ అయితే రొటీన్ లా ఉంది. బాలకృష్ణ గారిని డైరెక్టర్ బాబీ అయితే చాలా కొత్తగా చూపించారు. ఎలివేషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక బాబీ డ్యూయల్ యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ లో అయితే వీక్ చేసేయాల్సి. మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డిఓపి అయితే చాలా బాగుంది. సినిమాకి అయితే డిఓపి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా మూవీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. బీజిఎం కి అయితే స్పీకర్లు అయితే పగిలిపోతాయి. ఓవరాల్ గా మూవీ అయితే నాట్ బ్యాడ్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో ఒకసారి అయితే మూవీని ఈజీగా చూసేయచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.